చాలా ఘోరం అంటే ఘోరం ఉంది. చేతులు నొప్పులు చేస్తుంది నాకైతే. అశ్వ కాబట్టి నేను సరిపోయింది కానీ టైర్ పగిలిపోయింది. అసలు గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు కొత్త టైర్ వేసుకోవాల్సిందే. అయ్యో అయ్యో పాపం. Day 4 and final day in our Konkan ride. We are now in Ganapatipule. మార్నింగ్ అట్లా వాక్ వచ్చాను. టైం వచ్చేసి 6:30 అవుతుంది. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోదామని చెప్పి. నైట్ వచ్చేసరికి లేట్ అయింది కదా, సో అసలు ఇక్కడ ఏమున్నాయి ఏంటి అని చెప్పి చూద్దాం అనుకున్నాం. గణపతిపల్లిలో మెయిన్ ఇక్కడ గణపతి మందిర్ ఉందంట. సో అది స్వయంభులింగం. ఆ టెంపుల్ చూడడానికి చాలా మంది వస్తారు. అండ్ ఇక్కడ నుంచి హైదరాబాద్కి 689 కిలోమీటర్స్ ఉంది. 14 hours చూపిస్తుంది. రత్నగిరి వెళ్దామా లేదంటే డైరెక్ట్ వెళ్ళిపోదామా అని చెప్పి థింక్ చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఇస్ సేఫ్ అండ్ సౌండ్. స్టార్టింగ్ బ్యాక్ టు హైదరాబాద్ ఫ్రమ్ గణపతిపూలే. మొత్తం ప్యాకింగ్ అంతా డన్. అండ్ దిస్ ద రూమ్ ఐమ్ స్టేయింగ్. నాట్ ఎట్ ఆల్ వర్త్ ఫర్ 3,500 బట్ కుడెంట్ గెట్ ఎ రూమ్ ఎస్టర్డే నైట్. అండ్ అశ్వ హెడ్ లైటింగ్ గా ఫాగ్ ల్యాంప్స్ క్లీన్ చేయడానికి ఇది తీసుకున్నాం. చలో లెట్స్ రోల్ బ్యాక్ టు హైదరాబాద్. శ్రీ గణేష్ కృప అని చెప్పి ఇక్కడ చాలా ఉంటాయి హోటల్స్, బట్ దాంట్లో ఏది బాగుందో ఐడియా లేదు. మట్టి చూడండి అశ్వ హెడ్లైట్ మీద. ఫాగ్ ల్యాంప్స్. వా, సీ ద డిఫరెన్స్. యూ సీ దస్? ఇట్లుండేది అట్లుండేది. Good morning Konkan coast. Beautiful Rao, beautiful. Loving this. రూమ్ దగ్గర నుంచి హార్డ్లీ 2 kilometers వచ్చాను టువర్డ్స్ రత్నగిరి. అండ్ ఐ గాట్ టు సీ దిస్ బ్యూటిఫుల్ వ్యూ. చెక్ దిస్ అవుట్. ఫీలింగ్ మచ్ ప్లెజెంట్. చాలా బాగుంది. ఇంత మంచి వ్యూని ఎంజాయ్ చేస్తూ ఏదైనా తాగితే బాగుంటుంది కదా, అందుకని కొబ్బరి బోండం తాగుతున్నా. ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ విత్ బ్యూటిఫుల్ కొబ్బరి బోండం. అనదర్ మహారాష్ట్రియన్ విలేజ్ బండార్ పూలే. ప్రతి ఒక్క విలేజ్లో ఉన్నాయి మనకైతే ఇక్కడ స్టే ఆప్షన్స్. నిన్నంతా వచ్చిన రోడ్డు ఒక ఎత్తు అయితే ఇది ఒక్కటి వేరే లెవెల్ అబ్బా. కిర్రాక్ ఉంది. వరే బీచ్. ఆ పైన నుంచి కిందకి జిప్ లైన్ ఉంది. ఎంటర్డ్ ఆన్ రత్నగిరి కొల్లాపూర్ హైవే. మహారాష్ట్రలో హైవేలు తప్పిస్తే ఇంటీరియర్ రోడ్స్ అయితే మాత్రం ఘోరంగా ఉన్నాయి భయ అసలు. దానికి తోడు ఎంఎస్టీసీ బస్సులు ఒకటి. డ్రైవర్స్ అసలు వాళ్ళకి లోకల్స్ కదా అలవాటు, సో స్పీడ్ కొడుతున్నారు అసలు. రత్నగిరి నుంచి 10 kilometers వచ్చాము. 40 minutes పట్టింది. అంత ఘోరంగా ఉన్నాయి రోడ్లు ఇక్కడ. హైవే కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఘోరం ఉంది రోడ్ అయితే. ఇరిటేషన్ వస్తుంది భయ. ఎప్పుడు హైవే ఎక్కుదామా అని ఉంది నాకైతే. గణపతి పూలే నుంచి రత్నగిరికి అయితే రోడ్ అవుట్ స్టాండింగ్ ఉండే. ఒక ప్యాచ్ కానీ ఏం లేదు, నార్మల్ స్పీడ్ బ్రేకర్స్ తప్ప. బట్ రత్నగిరి నుంచి అయితే ఫస్ట్ అంటే ఫస్ట్ చేతులు నొప్పులు చేస్తుంది నాకైతే ఈ అదుళ్ళకి. ఘాట్ రోడ్లో రోడ్ వర్క్ నడుస్తుంది. నైస్ వ్యాలీ. అమేజింగ్ మ్యాన్, అమేజింగ్. రోడ్ ఎంత ఘోరంగా ఉందో, వ్యూ అంత బాగుంది. నిన్న మనము మొత్తం అంతా ఆడ ఫారెస్ట్లలో చిన్న పల్లెల్లో నుంచి వచ్చాము. ఆ రోడ్డు బాగుంది. రత్నగిరి కొల్లాపూర్ రెండు మహారాష్ట్రలో అనేది టాప్ సిటీస్. రెండు సిటీస్ ని కనెక్ట్ చేసిన రోడ్డు మాత్రం చూడండి ఎంత ఘోరం ఉందో. లిటరలీ చెప్తున్నా కదా, అరగంట పట్టింది ఒక 10 kilometers రావాలంటే. అంత ఘోరంగా ఉంది రోడ్డు. మొత్తం ప్యాచెస్. రోడ్డు అంతా నాశనం. కొన్ని సంవత్సరాల నుంచి నాశనం అయిపోయింది. టైర్ పగిలిపోయింది లారీది ఈ రోడ్లకి. అమ్మ రోడ్లు 3వ లారీ ఇది చూడ్డా నేను పంచర్ అయ్యి. ఈ లారీ టైర్ మరి ఘోరంగా పగిలిపోయింది. రిమ్ముతో సహా బెండ్ అయిపోయింది. పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, క్లిప్ తీయని లేదు, పంపించేస్తున్నారు ట్రాఫిక్ బ్లాక్ అవుతుందని. నిజంగా బైక్లకి పాటలుడి చేతికి వస్తాయి అబ్బా ఈ రోడ్లో. అశ్వ కాబట్టి నేను సరిపోయింది కానీ హర్మానా కానీ ఏదైనా స్ట్రీట్ బైక్ కానీ స్పోర్ట్స్ కానీ వేసుకొని వచ్చింటే పాటలుడి చేతికి వస్తుంటే ఎత్తుకోపోవడం సంకలో పట్టుకొని. నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ రత్నగిరి నుంచి ఇప్పుడు వరకు 80 kilometers వచ్చాము. రోడ్ ఇట్లనే ఉంది. లిటరల్లీ నాకైతే ఇట్లనే అడగాలనిపిస్తుంది. ఇన్ని కిలోమీటర్లు రోడ్డు ఖరాబ్ అయ్యి ఉంటాయి. ఓవర్ ద నైట్ 1-2 monthsలో అయిపోయేది అయితే కాదు కదా ఈ డ్యామేజ్ అంతా. అసలు గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు ఇన్ని రోజులు కళ్ళు మూసుకొని. ఆ డివిజన్ ఎవరైతే ఉంటారో పర్సన్ ఇన్ఛార్జ్, లైక్ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎవరైనా, వాళ్ళని తీసుకొని రావాలి ఒకసారి ఈ రోడ్లో, తెలుస్తుంది నొప్పి.
చూసారుగా మట్టి ఎట్లుందో, ప్యాచెస్ ఎట్లుందో మొత్తం. ఇప్పటివరకు 100 వచ్చాను. వచ్చిన 100 కిలోమీటర్స్ మొత్తం ఇట్లనే ఉంది. క్లచ్ అయితే ఫుల్ లూజ్ అయిపోయింది. ఏదో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను. ముందరికి వెళ్ళిన తర్వాత రోడ్ బెటర్ అయినాక ఒకసారి మెకానిక్ దగ్గర పోయి క్లచ్ కూడా కొంచెం టైట్ చేయాలి. ఈగర్లీ వెయిటింగ్ భయ్యా హైవే ఎప్పుడు వస్తుందా అని చెప్పి. చాలా నాకు ఈ మట్టి రోడ్ కూడా యాక్చువల్లీ రోడ్ బాగుంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఈ రోడ్ గల్లీస్ ఉండడం వల్ల చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ లోకల్స్ ఎట్లా చేస్తున్నారు కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అసలు. డీవియేషన్ తీసుకున్నా అండ్ ఇక్కడైతే రోడ్ ఇప్పటి వరకు బాగానే ఉంది. డీవియేషన్ తీసుకున్నాక 4 కిలోమీటర్స్ వచ్చాను ఇన్ 3 minutes, విచ్ ఇస్ వెరీ గుడ్. హోప్ఫుల్లీ రోడ్ మొత్తం ఇట్లనే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా ప్లాన్ చేస్తుంటే రత్నగిరి సైడ్ కానీ నెక్స్ట్ 1 year వరకు అయితే అవాయిడ్ చేయండి భయ్యా ప్లీజ్. కొల్లాపూర్ వరకు వచ్చేస్తాము. కొల్లాపూర్ నుంచి రత్నగిరి మాత్రం ఆ రూట్ అయితే అవాయిడ్ చేయండి. చాలా ఘోరం అంటే ఘోరం ఉంది. బ్యాక్ పెయిన్, చేతుల పెయిన్, నాకు లిటరల్ 2 చేతులను వస్తున్నాయి. హ్యాండిల్ బార్ని గట్టిగా హోల్డ్ చేసి ఈ వ్యూ బాగుంది. లవింగ్ ఇట్. ఎట్లుందంటే ఫుల్ బాడీ మసాజ్ చేయించుకొని వేడి నీళ్ళతో స్నానం చేసి అలా కూర్చుంటే ఎంత సుకూన్ అనిపిస్తుంది. అట్లుంది నా ఫీలింగ్ ఇప్పుడు. విండ్మిల్ చూడండి ఎంత దగ్గరగా ఉన్నాయో ఇక్కడ ఈ వ్యూలో. ఇదే స్టాండింగ్ అవుట్ ఏం ఆల్రెడీ నిల్చొని ఉన్నాయి కదా అంటారా. ఏదో ఇంగ్లీష్లో అట్లా వచ్చిన 4-5 పదాలని వాడుతున్నాను. మరి మీరు స్విట్జర్లాండ్, యూరోప్, ఆసియా, వియన్నా, ఇటలీ కాదు భయ్యా, ఇక్కడ రైడ్ చేయాలి భయ్యా. మజా వస్తుంది. క్రేజీ ఉంది వ్యూస్. ఇంటర్నేషనల్ రైడ్స్ సరిగ్గా కావాలి. ముందు మన నేషనల్ రైడ్స్ కంప్లీట్ చేద్దాం. మన కంట్రీలో ఇంత బ్యూటీ పెట్టుకొని ఇవి ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత భయ్యా. కానీ ఓకే, జనాలు కూడా అక్కడికి వెళ్ళి రైడ్ చేస్తేనే ఎక్కువ చూస్తారు. మన దగ్గర ఉండే వాటిని చూపిస్తే అంత ఇంట్రెస్టింగ్ ఎవరు చూడరు. ఓకే, బట్ అయినా కూడా మనం ఆగొద్దు. మనకు నచ్చింది మనం చూసుకుంటూ పోవాల్సిందే. మీరు చూస్తున్నారుగా, నాకు అది చాలు. ఇప్పుడు మీరు చూసారు, ఇక్కడ దాకా చూసారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇప్పుడు నేను అడుగుతున్నందుకు లైక్ కొడుతున్నారు, ఇంకా హ్యాపీ ఫర్ దట్. చాలు భయ్య, ఈ లవ్ ఉంటే చాలు. మంచిగా తిరిగేయచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మెలికలు తిరిగిన పాము లెక్క ఉంది భయ్య. అదేదో యాడ్కి డైలాగ్ ఉండే కదా, మెలికలు తిరిగి ఉన్నా కూడా నా అదే అని. అట్లా ఉంది రోడ్డు, అన్ని మెలికలు ఉన్నాయి. ప్రతి టర్నింగ్ దగ్గర ఒక్కొక్క మంచి వ్యూ. ఒక్కొక్క టర్నింగ్ ఒక్కొక్క వ్యూని చూపిస్తుంది. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లా ఉందని చెప్తుంటే బై ద వే ఇంత అద్భుతమైన రూట్ ఏదో చెప్పలేదు కదా. దిస్ ఇస్ షిరోలి టు కొల్లాపూర్ రోడ్. హైవే పక్కన ఆగి నిమ్మ షర్బత్ తాగుతున్నా. ఫీలింగ్ గుడ్. అప్పుడప్పుడు కలవందిందులో తాగినా, మళ్ళీ ఇప్పుడు తాగుతున్నా. కలవందిందుడు ట్రెక్ గుర్తుకొచ్చింది ఇవి చూడగానే. గుడ్ థింగ్ ఏం తెలుసా, ఇంత మంచి జ్యూస్, ఇంత రిఫ్రెషింగ్ డ్రింక్ జస్ట్ 15 రూపీస్ మాత్రమే. నిజంగా మహారాష్ట్రలో హోటల్స్లో కాకుండా రోడ్ సైడ్, స్ట్రీట్ సైడ్ చిన్న కొట్లు ఉంటాయి కదా, అక్కడే మంచిగా అనిపిస్తాయి. అండ్ ప్రైసింగ్ కూడా చాలా తక్కువ అండ్ హెల్దీ కూడా ఉంటుంది. అంకుల్ మంచిగా మాట్లాడు. బేసిక్గా మనం మాట్లాడితే అందరూ మంచిగానే ఉంటారు భయ్య, మనం మాట్లాడాలంతే. 9 కిలోమీటర్స్ అవతలంతా మంచిగా వ్యాన్లో పెట్టుకొని వచ్చి ఇక్కడ మంచిగా సెల్ చేస్తుండవు. నేను ఇక్కడ ఆగినప్పుడు తెలియలేదని తెలుసా, నీ పొద్దున్న నుంచి ఏం తెలియదురా బాయ్ నువ్వు అని. నైస్ ఫ్లైఓవర్ రైట్. లైట్స్ అంతా ఇక్కడ ఆర్చ్ లాగా పెట్టినారు. నైట్ టైం వచ్చింటే ఇట్లా రౌండ్కి లైట్ ఉండేది. నైస్. బై ద వే వీఆర్ 20 kilometers away from Sangli. Finally we have entered Solapur National Highway 166. టోల్ గేట్ దాటిన తర్వాత జస్ట్ చాయ్గానే ఏమైనా తిందామని చెప్పి ఆగాను. సోలాపూర్కి ఇంకా 100 kilometer డిస్టెన్స్లో ఉన్నా. టైం వచ్చేసి 5 o'clock ఎగ్జాక్ట్లీ. వచ్చి చాయ్తో నాగంగా మనం వచ్చినాం. అడిగినాం మిసల్ పావ్ ఉందా అని చెప్పి. ఉంది అన్నారు. చెప్పేసిన. అంకుల్ చేస్తుండు, అంకుల్ మిసల్ పావ్. అంకుల్ ఏడి అంకుల్ ఆ పక్క మిసల్లో వెయిట్ చేస్తుండు. అండ్ ఆగయా మరా ఫేవరెట్ మిసల్ పావ్. తినేసి ఫటాఫట్గా స్టార్ట్ అయిపోదాం చకాచకా. వెల్కమ్ టు సోలాపూర్. ఫర్ ది ఫస్ట్ టైం సోలాపూర్ ఊరు లోపల నుంచి చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్. ఎక్కడో రోడ్ మిస్ అయ్యాను, అది అర్థం కాలే. హైవే కదా అని చెప్పి స్ట్రైట్ నేరుగా వచ్చేసాను. అసలు ఏదో సిటీ లోపలికి తీసుకొని వచ్చింది. రాజాపురి మీసల్ అండ్ షాహా సోలాపూర్. ఇక్కడ ఆగాను ఫర్ హ్యావింగ్ సమ్ ఫుడ్. బై ద వే టైమ్ ఇస్ ఎగ్జాక్ట్లీ 6:55 PM. The hotel ambience is okayish, not so good and not so bad. Tinesi continue though. Bye bye. Yes. And this is my keychain. థ్యాంక్ యూ. చలో భయ్య పేరు గురు ప్రకాష్ పాటిల్. మంచి మాట్లాడుతూ ఉండే భయ్యతోని. స్టార్టింగ్ బ్యాక్ టు హైదరాబాద్. 311 kilometers to home. వావ్, సోలాపూర్ కూడా చాలా బాగుంది అబ్బా సిటీ. మనం ఎప్పుడు వచ్చినా కూడా బైపాస్లో ఎంటర్ అవుతాం, బైపాస్ నుంచి అట్టే వెళ్ళిపోతాం కాబట్టి తెలియలేదు. నల్దుర్గ్ ఫోర్ట్ అప్పెక్కే దగ్గర ఒక లారీ బ్రేక్ డౌన్ అయ్యి ఆగిపోయింది. దాని వెనకాల ట్రాఫిక్ జామ్ చూడండి ఎంత అయిందో. ఆల్మోస్ట్ ఒక 2 kilometers ఫుల్ ట్రాఫిక్ జామ్. అయ్యో పాపం, ఒక లారీ ఆగిపోవడం వల్ల నైట్ టైం చూడండి చిన్న రోడ్లో ఎంత ట్రాఫిక్ బ్లాక్ అయిపోయిందో. ఇది 2-lane రోడ్డు. అటు ఒక ఇక్కడ ఆల్రెడీ ఒక ట్రక్ ఉంది, ఇటు సైడ్ ఒక పెద్ద లారీ ఉంది.
ఆ లారీ కట్ సైడ్ వెళ్ళే ట్రాఫిక్ ఉంది. ఇది చూడండి పక్క నుంచి దొరుకుతున్నాడు. మళ్ళీ నైట్ టైం 8:30కి హైవేలా ఈ ట్రాఫిక్ ఏంది నాకు. ఫ్యూయల్ స్టేషన్ ఫుల్ ట్యాంక్ నెంబర్ 6 కర్ణాటక బార్డర్లోకి ఎంటర్ అయిపోయాము. ఇంకొక 55 కిలోమీటర్స్ టు జహీరాబాద్. మధు అన్న తెలుసు కదా, మధు కిరణ్ MK మోటో వ్లాగ్స్, రైడర్ MK మోటో మ్యాక్స్. సో అన్న జహీరాబాద్ లోనే ఉంటాడు. సో నైట్ అన్న ఇంట్లో స్టే చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ అన్న చాలా సార్లు చెప్పాడు రమ్మని చెప్పి, ఎప్పుడు కుదరలేదు. అండ్ ఇవాళ నేను కూడా కొంచెం టైర్డ్ అయిపోయాను. సో అన్న కాల్ చేశాను, వచ్చేసే అన్నాడు. సో అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నైట్ అక్కడ స్టే సో ఇంకా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ మళ్ళీ హైదరాబాద్ స్టార్ట్ అవుదామని చెప్పి అనుకున్నాను. అక్కడి నుంచి మనకు 130 కిలోమీటర్స్ అంతే. అశ్వాకి ఫాగ్ ల్యాంప్స్ వేసి ఉంటే ఇట్లా, ఫాగ్ ల్యాంప్స్ లేకపోతే ఇది భయ్యా యాక్చువల్ వ్యూ. ఇది కూడా లోపు ఏం కనిపించట్లేదు, హైవే అసలుకే గుడ్డి ఏం కనిపించదు. ఆఫ్టర్ 4 days వెల్కమ్ టు తెలంగాణ. తెలంగాణకు స్వాగతం. వెంటనే తెలంగాణ బ్రో. మధు అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాం. మొత్తం అంతా అన్నవే బండ్లు. ఎగ్జాస్ట్ మార్చిండు. The next day. Hello guys, good morning. ఎలా ఉన్నారు? Hope everyone is safe and sound. Good morning from Jahirabad. ఇప్పుడే హైవే ఎక్కేసాము అండ్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 7:23. And we entered into Hyderabad. After 4 days we are in Hyderabad again. Trip అయిపోయింది భయ్యా. ఓకే నో వరీస్. ప్లాన్ బి, ప్లానింగ్ ఫర్ నెక్స్ట్ ఇన్ ప్రోగ్రెస్. స్టే ట్యూన్డ్. సిటీలోకి ఎంటర్ అయిపోయాను. ఇంటికి ఇంకా 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటే వెనకాల టైర్ బస్ట్. ఇటు నుంచి అటు దిగి బయటకు పోయింది. టైర్కి ట్యూబ్కి హోల్ ఉంది కానీ మొల కనిపించలేదు. కొత్త టైర్ వేసుకోవాల్సిందే. టైర్ కూడా మొత్తం అరిగిపోయింది అట్లయినా. అన్న బాగా సపోర్ట్ చేస్తున్నారు. అన్నతో మాట్లాడుకుంటూ పని చేసుకుంటాం. ఇక మొత్తం హాలో కొంత బిస్కెట్ గట్టి తిరిగినాం భయ్య. అదృష్టం ఏంటంటే నిన్న పొద్దున ఘాట్ రోడ్లో కానీ నిన్న నైట్ కానీ అవ్వలేదు. ఆ డాడైనా అయ్యంటే డోలు తిరిగిపోతుంది. టైర్ పంచర్ షాప్ కోసం తిరుగుతాను. పంచర్ అయితే వేసేసి అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బాయ్ అన్న. డన్. మంచిగా నా ట్రిప్ వచ్చేట్లనే అన్నతో చెప్పుకుంటూ ఉండే హాఫ్ అన్ అవర్. అండ్ మన అశ్వాగడి హాలత్ ఎంత మంచిగా అనిపిస్తున్నాడు కదా, ఇట్లా మట్టిగా మంచిగా ట్రావెల్ చేసి వచ్చినందుకు. ఎంత ఎక్కువ మట్టి ఉంటే అంత మంచిగా ట్రావెల్ చేసినట్టు లెక్క. ఇంటికి వచ్చేసా లగేజ్ పెట్టేసి షట్ సారీ మనం టచ్ అయిపోయింది అంటే అశ్వాగడ్ మిస్ అయ్యాడు. నిన్ను షేక్ హ్యాండ్ ఇచ్చిండు, తప్పుగా అనుకోకు. పోయి బాక్స్ బ్యాగ్ ఇంట్లో పెట్టేసి ఆఫీస్ బ్యాగ్ తీసుకొని బయలుదేరాలి. సో టోటల్ రౌండ్ ట్రిప్ 718 + 1000 1718 కిలోమీటర్స్ వచ్చింది 4 daysకి. ఫస్ట్ అయితే ఆఫీస్ పోవాలి, లేట్ అవుతుంది. ఈవినింగ్ వచ్చిన తర్వాత ముచ్చట్లన్నీ చెప్పుకుందాం.